ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఇవాళ మనం మెటల్స్ లో ప్లాటినం డ్రగ్ గురించి చదువుకుందాం. ది ప్లాటినం ప్రూవింగ్స్ రిప్రజెంట్స్ ది ఉమెన్స్ మైండ్ పర్వర్టెడ్. అంటే ఈ ప్లాటినాన్ని ప్రూవింగ్స్ చేసేటప్పుడు అది ఏమి వచ్చిందంటే ఆడ స్త్రీల యొక్క మనసు పర్వర్టెడ్ అంటే చేంజ్ అన్నమాట, ఉండాల్సినట్టుగా లేకుండా అయిపోయింది అంతే. అంటే ఈ ప్లాటినం ప్రూవింగ్స్ లో అది అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు పల్స్ట్ల వాళ్ళు ఎలా అయితే డోసైల్ సాఫ్ట్ ఇండెసిసివ్ అలాంటి టెంపరమెంట్ వీళ్ళది అలా డిసైడ్ చేస్తుంది, అలా రిప్రజెంట్ చేస్తుంది ప్లాటినం ప్రూవింగ్స్ లో. It is especially suited to hysterical women such as have undergone fright, prolonged excitement, or from disappointment, shock, or prolonged hemorrhages. ఇది ఎటువంటి వాళ్ళల్లో ఉపయోగపడుతుంది, సూట్ అవుతుంది, ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది అంటే హిస్టీరికల్ ఉమెన్. అంటే హిస్టీరికల్ ఉమెన్ లో ఎవరు ఎవరిలో అయితే ఎవరైతే భయానికి లోనవుతారో, అంటే ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలం ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు, ఉద్రేకానికి, లేదా డిసప్పాయింట్మెంట్ వల్ల కానీ షాక్ వల్ల కానీ, లేకపోతే ఎక్కువ కాలం ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ అయినటువంటి హిస్టీరికల్ కండిషన్ లో ఇది సూట్ అవుతుంది. షీ బికమ్స్ యారగెంట్ అండ్ హాటీ. అంటే ఆ హిస్టీరికల్ గా బిహేవ్ చేయటము అంటే ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది అంటే యారగెన్స్ ఉంటుంది, హాటీ అంటే పొగరబోత్తనం ఉంటుంది. మైండ్. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ డ్రగ్ ఈజ్ ప్రైడ్ అండ్ ఓవర్ ఎస్టిమేట్ ఆఫ్ వన్స్ సెల్ఫ్. స్ట్రైకింగ్ ఫీచర్ ఏమిటి ప్లాటినాకి అంటే ప్రైడ్ అంటే గర్వం, ఇంకా తన గురించి తను ఎక్కువగా అంచనా వేసుకోవటం అనేది చాలా స్ట్రైకింగ్ క్యారెక్టరిస్టిక్. షీ ఇమాజిన్స్ దట్ షీ ఈజ్ ఆఫ్ ఏ హై బోర్న్ ఫ్యామిలీ అండ్ దట్ హర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ ఆఫ్ లోలీ ఆరిజిన్ అండ్ లుక్స్ డౌన్ అపాన్ దెమ్. తను ఏమని తను ఊహించుకుంటూ ఉంటుంది అంటే నేను చాలా గొప్ప ఫ్యామిలీలో పుట్టినట్టు, సో తన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అందరూ కూడా తనకంటే తక్కువ వాళ్ళు అన్నట్టుగా తక్కువ చేసి చూడటం అనేది ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు అంటే ఏ ఆఫీసర్లో ఇలాంటి వాళ్ళు అనుకుంటారని, అలా అనుకునే అవకాశం ఉంది, అలా ప్లాటినా అయ్యే అవకాశం ఉంది. కానీ పని వాళ్ళలో కూడా అంటే ఆ డ్రగ్ బిహేవియర్ ఎవరిలోనైనా ఉండవచ్చు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఫైనాన్షియల్ ఇది కానీ లేకపోతే ఎడ్యుకేషన్ వల్ల కెరీర్ వల్ల వచ్చినటువంటిది కాదు అది. అది పని వాళ్ళలో కూడా ఉంటుంది. ఈ ప్లాటినా వాళ్ళు ఉంటే వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే ఆ ప్లాటినా నేచరు నేను
నేను కాబట్టి మీ ఇంట్లో చేస్తున్నా. అసలు నాలాంటి పని మీద దొరకడం మీకు అదృష్టం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళు, ప్లాటినా వాళ్ళు. నేను లేకపోతే మీకు గడవదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మీరిచ్చింది మేమేం తీసుకోమండి. మేము అంటే అసలు ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు. అంటే ఆ ప్లాటినా అనేది ఆ స్వభావము, ఆ డ్రగ్ యొక్క స్వభావము ఎవరిలోనైనా ఉండొచ్చు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉండదు. వాళ్ళ యొక్క మెంటాలిటీకి సంబంధించింది అనేది చెప్తున్నాను. అంటే అది మనం అలా ఇంప్రెషన్ పెట్టుకోకూడదని నా ఉద్దేశం అంతే. హీ అక్వైంటెన్సెస్ ఆర్ ఇన్ఫీరియర్ టు హర్ సెల్ఫ్. హర్ అక్వైంటెన్స్ అంటే పరిచయాలన్నీ కూడా తనకంటే తక్కువ వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్షిప్. ఏ స్ట్రేంజ్ థింగ్ అబౌట్ దిస్ రెమెడీ ఈజ్ దట్ దిస్ ఇమాజినేషన్ ఎక్స్టెండ్స్ టు ది బాడీ. అంటే ఈ విధమైనటువంటి ఈ ఈ స్ట్రేంజ్ థింగ్ అనేది ఈ రెమెడీకి సంబంధించి ఈ ఊహ ఏదైతే తనకంటే తను చాలా గొప్పది ఎలా పెరుగుతుందో తన బాడీని గురించి బాడీకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఈ నేచర్. ఎలాగా అంటే చూడండి, షీ ఇమాజిన్స్ దట్ హర్ బాడీ ఈజ్ లార్జ్ అండ్ దట్ ద బాడీస్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ స్మాలర్ ఇన్ కంపారిజన్ విత్ హర్ ఓన్. ఏమని ఇమాజిన్ చేస్తుంది అంటే ఇది ఇన్సానిటీలోకి వెళ్ళేటువంటి కండిషన్ లో ఇలా ఇమాజిన్ చేస్తుంది. ఏమని అంటే తన శరీరం చాలా పెద్దదని, మిగతా అందరి శరీరాలు తనతో కంపేర్ చేస్తే చాలా చిన్న చిన్న శరీరాలని. షీఈస్ ఇన్ కాంటెంప్చువస్ మోడ్, యాంగ్జియస్ అండ్ సీరియస్ ఓవర్ మ్యాటర్స్ దట్. షీఈస్ ఇన్ ఏ కాంటెంప్చువస్ మూడ్ అంటే ఎప్పుడు కూడా ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, తిరస్కారపూర్వకంగా ఉంటుంది అవతల వాళ్ళని హర్ట్ చేసేలాగా. అంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు వెళ్ళి 98 మార్క్స్ వచ్చాయండి, నాకు 98 మార్క్స్ వచ్చినాయే అన్నారనుకో ఎవరన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళ పక్కన కొలీగ్ వాళ్ళ పిల్లలకి కొలీగ్ వచ్చి చెప్పాడు అనుకోండి 98 మార్క్స్ వచ్చినాయి మా అబ్బాయికి, వాడు అది తిరస్కరిస్తాడనమాట. ఇది ఏముంది ఇప్పుడు వచ్చేవి అందరికీ 100కి 100కి అందరికీ వస్తున్నాయి, అదే మా కాలంలో మేము ఎంత కష్టపడి రాసేవాళ్ళం, మార్క్స్ కటింగ్ మార్క్స్ అని ఉండేవి, దాలా పోగానే నాకు ఇన్ని వచ్చినాయి అని చెప్తాడు. అంటే అంత వాడికి వాడికి తను తప్ప ఇంకెవరు గొప్పవాళ్ళు కాదన్నట్టుగా ఉంటుంది అనమాట, తనే గొప్పవాడు అన్నట్టుగా ఉంటుంది. కాంటెంప్చువస్ మూడ్ అంటే అది. యాంగ్జియస్ మళ్ళీ సీరియస్ ఓవర్ మ్యాటర్స్ దట్, ప్రతిదానికి సీరియస్ అయిపోతుంటాడు. ఆర్ నాట్ సీరియస్, ఇరిటబుల్ అబౌట్ ట్రిఫిల్ థింగ్స్, లేదా చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈజ్ మూడీ అండ్ సల్కీ ఓవర్ స్లైట్ వెక్సేషన్స్. అంటే మూడ్స్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటాయి. సల్కీ అంటే చిరచిరలాడుతూ ఉంటాడు అనమాట, చిన్న చిన్న వాటికి కూడా. చిన్న చిన్న వెక్సేషన్ వచ్చినా కానీ వాడికి చిరచిరలాడిపోతూ ఉంటాడు. యాంగ్జియస్ వీపింగ్. ప్లాటినా వాళ్ళు కూడా ఏడుస్తారా అంటే ఎందుకు ఏడవరు? అదే చెప్పారు కదా బుజ్జి గారు, మెడోర్నం వాడికి ఏడుపు, ప్లాటినా వాడి ఏడుపు వాడిది అలా ఉంటుంది. Palpitation, trembling in all limbs during every little excitement, fears death and loathes life. దడ ఉంటుంది, ట్రెంబ్లింగ్ ఇన్ ఆల్ లిమ్స్, చేతులు కాళ్ళల్లో వణుకుంటుంది, చిన్నపాటి ఉద్వేగానికి లోనైనా కానీ వీడికి ఆ దడను వణుకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చావు భయం ఉంటుంది, లైఫ్ అంటే విసుగ్గా ఉంటుంది. లోత్స్ లైఫ్, తన జీవితాన్ని తను అసహించుకుంటూ ఉంటాడు. అలా అని వాడేమి ఆనమెట్ట వాళ్ళ కాదు అక్కడ. ఫియర్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఫీచర్ ఇన్ దిస్ రెమెడీ. సరే, భయం అనేది కూడా దీంట్లో ప్రామినెంట్ ఫీచర్. మనకి ఆ గర్వం, యారగెన్స్ ఇదే మనకి ఐడియా ఉంటుంది, కానీ దీంట్లో ఫియర్ కూడా ఉంటుంది. ఏం ఫియర్ ఉంటుంది వీడికి? ఫియర్స్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఫియర్స్ దట్ హర్ అబ్సెంట్ హస్బెండ్ విల్ నెవర్ రిటర్న్ టు హర్ దో హీ కమ్స్ బ్యాక్ రెగ్యులర్లీ. ఎలా ఉంటుందంటే ఆ భయం ఏదో జరగబోతుందనో ఏదో జరిగిపోతుందనో, తన భర్త తన ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, అయితే ఊరు వెళ్ళాడు ఇంక మళ్ళీ వెనక్కి రాడను, ఎప్పుడు టైంకే వస్తాడు భర్త, కానీ ఆవిడికి ఆలోచన అనేది అలా వస్తుంది అనమాట. రెస్ట్లెస్ డిస్పోజిషన్, ఎగ్జైటబుల్ వాకింగ్, మూవింగ్ అబౌట్ అండ్ వీపింగ్. అంటే రెస్ట్లెస్గా ఉండడం, ఈజీగా ఉద్వేగానికి లోన్ అవ్వడము. ఆ ఆ కండిషన్, రెస్ట్లెస్ కండిషన్ ఎలా ఉంటుందంటే
నడుస్తూ ఉంటాడు అనమాట, మూవింగ్ అబౌట్, వీపింగ్ ఇలా ఉంటుంది. ది మెంటల్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్ విత్ ది ఫిజికల్ సిమ్టమ్స్. మానసిక లక్షణాలు ఉంటాయి, తర్వాత తగ్గాక ఫిజికల్ ఎలిమెంట్స్ వస్తాయి, మళ్ళీ ఫిజికల్వి కొంచెం ఉపశమిస్తాయి, మానసిక లక్షణాలు వస్తాయి, ఇలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. స్ట్రేంజ్ ఇల్యూషన్స్ ఆఫ్ ఫ్యాన్సీ, అంటే ఎవరికి రానటువంటి స్ట్రేంజ్ గా ఆలోచిస్తూ ఉంటాడు, ఊహలు. ఇమాజిన్స్ దాన్ షీ డూ, తను చేయగలిగిన దానికంటే ఎక్కువ ఊహించుకుంటాడు. నాట్ బిలాంగ్ టు దిస్ రేస్, బికమ్స్ ఇన్సేన్ ఓవర్ రిలీజియస్ మ్యాటర్స్, సిట్స్ ఇన్ ది కార్నర్ అండ్ బ్రూడ్స్ అండ్ సేస్ నథింగ్. ఇంకా అసలు నేను ఈ జాతికి సంబంధించిన వాడిని అయి ఉండను, నేను ఇంకా గొప్పవాడిని అయి ఉంటాను, లేకపోతే వాడు చేయగలిగిన దానికంటే ఎక్కువ ఇంకా చేయగలుగుతాను, అలా అలాగా ఇంకా రిలీజియస్ మ్యాటర్స్ లో కూడా ఆ ఇన్సాన్ కండిషన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఓ మూల కూర్చొని లేకపోతే బ్రూడ్ అవుతూ ఉంటాడు, ఏమీ లేని దానికి కూడా. సేస్ నథింగ్, ఏం మాట్లాడకుండా. టేక్స్ ఆన్ ఇన్సానిటీ, అంటే ఇదంతా ఇన్సానిటీలోకి వెళ్ళిపోయే ముందు వచ్చే కండిషన్, వెళ్తూ ఉండగా. బికమ్స్ ఏ సెక్షువల్ పర్వర్ట్, యుటరస్ అన్చేస్ట్ స్పీచ్, అట్టర్స్ అన్చేస్ట్ స్పీచ్ అని ట్రెంబుల్స్. ఇంకా వాడు ఎటువంటి మాట్లాడతాడు అంటే ఆ, తుం అంటే అంటే అవతల వారిని హర్ట్ చేసేలాగా ఉంటాయి వాడి మాటలు కానీ. స్పాజమ్స్ విల్ కమ్ ఆన్ ఫ్రమ్ వెక్సేషన్ ఆర్ యాంగర్, ఈ వెక్సేషన్ వల్ల కానీ యాంగర్ వల్ల కానీ స్పాజమ్స్ వస్తాయి అన్నమాట. విజిల్స్, సింగ్స్, డాన్సెస్, ఏ టాక్స్ కాన్స్టెంట్లీ అబౌట్ ఫ్యాన్సిఫుల్ థింగ్స్. షీ మే గో ఇంటూ మెలాంకలీ ఆర్ ఇంటూ మేనియా, నెమ్మదిగా ఫస్ట్ ఇమాజినేషన్ ఇలా ఇలా వెళ్ళి లాస్ట్కి అది ఆ మెలాంకలీ అంటే విచారంగా ఉండడం, డిప్రెస్డ్గా ఉండడం, అది మానియాలోకి వెళ్ళిపోతుంది అనమాట, ఉన్మాదంలోకి. ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ హర్ ప్రైడ్ విల్ బ్రింగ్ ఆన్ హర్ సిమ్టమ్స్, వాడి గర్వానికి భంగం కలిగించేటువంటి సిచ్యువేషన్ ఏదొచ్చినా వాడికి సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. సెక్షువల్ ఎగ్జైట్మెంట్, అంటే ఇప్పుడు భర్త అనకాడియము, భార్య ప్లాటినా అనుకోండి, ఇంకా అసలు భార్య ఆ అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, గర్వంగా అలా ఉన్నా కానీ వెనకాడియం భర్త ఆవిడ్ని అనగదొక్కేస్తున్నాడు అనుకోండి, అంతకు మించి వాడు ఉన్నాడు, అప్పుడు అంటే ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయటం అలా చేసినప్పుడు ఆల్రెడీ తిని ప్రైడ్ గా ఉంటుంది కదా, కొంతవరకు ఫైట్ చేస్తుంది, చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి అన్నమాట. సెక్షువల్ ఎగ్జైట్మెంట్ విల్ బ్రింగ్ ఆన్ హర్ సిమ్టమ్స్. The usual mental symptoms are intermingled with trembling of the limbs, sexual excitement, and a numbness of the various parts of the body and limbs. యూజువల్గా ఈ మెంటల్ సిమ్టమ్స్, మానసిక లక్షణాలు దేంతో ఇంటర్మింగిల్ అయి ఉంటాయంటే కాలు చేతులు వణుకు, సెక్షువల్ ఉద్వేగానికి లోనైపోవడం, బాడీలోని కాళ్ళు చేతులు కానీ ఇంకేమన్నా పార్ట్స్ తిమ్మిరిగా అయిపోవడం, compressing sensations, pressing pains, pressure of the limbs as if bandaged or constricted, tension of the skin of the limbs as if bandaged, అంటే కంప్రెస్ చేస్తున్నట్టుగా సెన్సేషన్, నొక్కేస్తున్నట్టుగా, కాలాల్లో ప్రెషర్ ఉన్నట్టుగా, అంటే ఏదైనా కట్టేసినట్టు బ్యాండేజ్ తో అలా. స్కిన్ అంటే చేతులు కాళ్ళ యొక్క స్కిన్ అంతా కూడా బ్యాండేజ్ వేస్తే ఎలా ఉంటుంది అంత టైట్ గా అనిపిస్తుంది, టెన్స్ గా. హెడ్, these characteristic features prevail throughout the various regions of the body and modify many particles. సరే, ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నాం కొంచెం. అంటే మనకి ఆ గర్వం ఒక్కటే తెలుసు, మాట్లాడే విధానం బట్టి కనుక్కోవచ్చు అనుకుంటాం, కానీ కొంతమంది 200 1M లెవెల్లో ఉన్న వాళ్ళది మనం కనుక్కోలేకపోవచ్చు ఆ గర్వంగా ఉన్నారు అనే విషయం. నేను కేసు చూసాను ఈ మధ్య, పాప ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఇంటర్ కాదు 10th అవుతుంది, పీసీఓడి ప్రాబ్లంతో వచ్చింది నాకు. ఆ అమ్మాయి చూసి ఇంకా సిమ్టమ్స్ వాళ్ళ మదర్ చెప్పిన దాన్ని బట్టి చూసి ఏదో వేసాను, డ్రగ్ గుర్తులేదు, లేకపోతే ఏమేదో వేసి తగల.
సో మళ్ళీ క్యాష్ తీసుకుంటే ఇగ్నీషియా వేసాం అక్కడ. మళ్ళీ డీటెయిల్ గా తీసుకుంటే లెక్సిస్ ఏమో అనిపించింది. బాబాయ్ ఇలాగే అనుకుని ఏదో ఒకటి వేస్తున్నావు, లేదు లేదు ఇది ఎంత తేల్చాలనేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ ని పెట్టి మాట్లాడుతూ అక్కడ ఒక క్వశ్చన్ కాన్వర్జేషన్ లో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అరిస్తే ఏం చేస్తాం అంటే మాట్లాడటం మానేస్తాను. ఎన్ని రోజులు అంటే కాసేపు ఒక గంట ఆగి మాట్లాడతాను మళ్ళీ. బయట వాళ్ళైతే అని అడిగాను. బయట వాళ్ళు అయితే నేనేం మాట్లాడను, వాళ్ళు ఏమన్నా హర్ట్ చేసిన. అదే ఫ్రెండ్స్ అయితే అన్నాను నేను. నేను మాట్లాడను అంది. ఫ్రెండ్స్ అయితే నేను మాట్లాడటం మానేస్తాను. ఎప్పటిదాకా అన్నాను. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేదా. ఒకవేళ అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మరి నీ తప్పు ఉంటే నా తప్పున నేను వెళ్ళను. అదేంటి అన్నా. అదేంటి నువ్వు ఎందుకు వెళ్ళవు అన్నాను. నీ తప్పు ఉంటే నువ్వు వెళ్ళాలి కదా. యూజువల్ గా నేను ఎప్పుడూ తప్పు చేయను. ఎప్పుడో ఒకసారి చేస్తే కన్సిడర్ చేయాలి కదా వాళ్ళు. అయినా వాళ్ళకి నా వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుసు అని చెప్పింది అమ్మాయి. సో నన్ను పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ ఒక్క బేసిస్ మీద ప్లాటినా వేస్తే బెటర్ అయిందండి పీసీ కూడా. అంటే అది మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పా కదా, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒక పేషెంట్ మానేస్తూ ఏమండి నేను ఒక నెల నెక్స్ట్ మంత్ నుంచి మానేస్తున్నాను. సరే చెప్పడం ఎందుకు దానికి అనుకున్నాను. మానేస్తే కామ్గా మానేస్తారు కదా పేషెంట్స్. ఎందుకు అంటే తగ్గిపోయినాయి కదా నాకు అన్నారు. సరే సరే ఆ స్కిన్ కంప్లైంట్ ఏదో తగ్గలేదు. నాకు ఆ అమ్మాయి వాళ్ళతో మానేస్తాము అన్నప్పుడు మళ్ళీ మీరు వాడండి అని అని ఒకసారి చెప్తాము. అంతకంటే ఎక్కువసార్లు చెప్పాం కదా. నేను అది కూడా చెప్పలేదు ఆ పేషెంట్. అన్నీ తగ్గలేదు కదా అన్నాను. అసలు ఇది కూడా చెప్పేవాడిని కాదు, ఎందుకు చెప్తున్నానంటే అని గ్యాప్ ఇచ్చారు. సో నేనేం మాట్లాడలేదు, సైలెంట్ గా వింటున్నాను ఏం చెప్తారు. మళ్ళీ మీకు ఒక పేషెంట్ మానేస్తే 70 రూపాయలు. అప్పట్లో నా ఫీజు 70 రూపాయలు నెలకి. ఆ 70 రూపాయలు పోతే మళ్ళీ మీరు ఇంకో సోర్స్ వెతుక్కోవాలి కదా, అందుకని నేను చెప్తున్నానండి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఏంటి ఇలా మాట్లాడతాడు అనుకున్నాను. మామూలు లాజిక్ లో చూస్తే చాలా దయగలిగిన వాడుగా కనిపిస్తాడు మాట. మన మీద చాలా కన్సర్న్ తో ఉన్నాడు, వీడు కొత్తగా ప్రాక్టీస్ పెట్టింది అది ఇది అని అనుకుంటున్నాడు అనుకుంటాం. కానీ సరే మానేస్తే ఆ రోజు బుజ్జి గారితో మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్ గా అన్నాను, ఏంటి ఇలా అన్నాడంటే చిత్రంగా, ఆ స్కిన్ కంప్లైంట్ తగ్గలేదు కానీ మానేశాడు అని. అప్పుడు బుజ్జి గారు అన్నారు, వాడికి మిగతా వాటిలో వాడికి ఇబ్బంది పెట్టేటువంటి సిమ్టమ్స్ అన్నిట్లో బెటర్మెంట్ వచ్చింటుంది, అందుకనే మానేస్తున్నాడు. ఈయన ఎలా కొట్టాడండి లాస్ట్ లో ఆయన. ఆయన అన్నారు, నీకు అర్థం కాలేదా, నేను 70 రూపాయలు ఇచ్చి నెలకి పోషిస్తున్నాను, ఆ 70 మళ్ళీ ఇంకోసారి వెతుక్కోవాలని చెప్తాను, ఎంత లో ఒపీనియన్ ఉందో చూడు మనీ మీద అన్నారు. మనం తెచ్చుకోవాల్సింది కోపం కాదు, మనం హర్ట్ అవ్వకూడదు. మనకు మాస్టర్ గారు డ్రగ్ ఈ రూపంలో చూపించారు అనుకోవడం, ఈసారి వస్తే ప్లాటినం వేయి అని చెప్పారు. అంటే మనకి 10M లెవెల్లో మనకు ఈజీగా బయటపడిపోతారు, కానీ 1M 200 లెవెల్స్ లో అసలు ఒక్కోసారి తెలియదు వాళ్ళ ప్లాటినం అని. అంటే మనం ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ అలా చూసుకోవాలన్నమాట, అది నా ఉద్దేశం. అది నాకు బాగా గుర్తు అసలు. అంటే మీ అందరూ నరసింహ మూవీలో రమ్యకృష్ణ, అఫ్ కోర్స్ ఆ అమ్మాయి లెక్కసిస్ ప్రామినెంట్ మాస్టర్స్, దాని క్రానిక్ లెక్కసిస్, కానీ కొంత ప్లాటినా టింజ్ ఉంటుంది. ఒక సాంగ్ పాడుతుంది చూడండి, వాళ్ళు మ్యాచ్ అడగడానికి వస్తారనుకుంటా, రజనీకాంత్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న మామూలుగా ఎందుకో వస్తారు వీళ్ళింటి. అప్పుడు తిను డాన్స్ చేస్తుంది తనంటారు తనే, రమకృష్ణ. ఆ సాంగ్ లిరిక్ లో అంటుంది ఏమని, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా పాదాలకి సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను అంటుంది ఒక లిరిక్. అంటే అలా ఉంటుంది వాళ్ళ ప్రయత్న. ఇది అఫ్ కోర్స్ రజనీకాంత్ కూడా డబ్బున్న వాడే కదా, వీళ్ళు డబ్బున్న వాళ్ళే, కానీ ఆ అమ్మాయి నేచర్ అలా ఉంటుంది అనమాట. దానికి భంగం కలిగించినప్పుడు, అంటే ఆ ప్లాటినా నేచర్ కి భంగం కలిగించేలాగా అసలు ఆ రమ్యకృష్ణ దాంట్లో చాలా టిపికల్ గా ప్లాటినా లెవెల్లో కనిపిస్తుంది. సౌందర్యాన్ని చాలా తక్కువ చేసి చూడటం, ఈ తనకి దక్కకుండా ఇంకెవరికైనా దక్కితే తక్కువ, అంటే ఆ గర్వానికి భంగం కలిగినప్పుడు
అది లెక్సిస్ లోకి వెళ్ళిపోయింది డ్రగ్. అలాగా ఉంటుందన్నమాట అది. అంటే ఆ సినిమాలో అది చాలా ప్లాట్నా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మ్మ్. అలా ఇంకా చాలా సినిమాల్లోనే ఉంటుంది. నాకు అది గుర్తొచ్చింది అంతే. మనం మూవీస్ లో క్యారెక్టర్స్ 200 1M 10M లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడ ఉందా అని ఆలోచిస్తాను. సరే, ఇంకా నెక్స్ట్ హెడ్. దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ప్రివైల్ త్రూ అవుట్ ది వేరియస్ రీజన్స్ ఆఫ్ ద బాడీ అండ్ మాడిఫై మెనీ పర్టికులర్స్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఇప్పటిదాకా చెప్పుకున్నామో అవన్నీ కూడా ఏ బాడీలోని ఏ అవయవానికి సంబంధించి ఏ పార్ట్కైనా కానీ ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తో పాటు ఈ పర్టికులర్ సిమ్టమ్స్ తో పాటు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సెన్సేషన్ ఆఫ్ numbness of the scalp with pressing pain in the head, boring, compression of the head. హెడ్ అంతా కంప్రెస్ చేస్తున్నట్టు, బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ నొక్కేస్తున్నట్టుగా, ఇంకా తల పైన స్కాల్ప్ అంతా కూడా నమ్ముగా తిమ్మిరెక్కినట్టుగా ఉంది. టెన్షన్ ఆఫ్ ద స్కాల్ప్, క్రాంప్ లైక్ కన్స్ట్రిక్షన్స్ ఆఫ్ ద స్కాల్ప్, గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ టు వైలెన్స్, క్రాంప్ లైక్ పెయిన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ టు వైలెన్స్. అంటే టెన్షన్ ఆఫ్ ద స్కాల్ప్ ఉంటుంది, క్రాంప్స్ లాగా అంటే కొంకర్లు పోతున్నట్టుగా ఆ కన్స్ట్రిక్షన్స్ వస్తాయి తలలో. అవి నెమ్మదిగా పెరుగుతూ చాలా సివియర్ అయిపోతాయి అనమాట, వైలెంట్ గా అయిపోతాయి. స్క్వీజింగ్ సెన్సేషన్ ఇన్ ది హెడ్, హెడ్ ని స్క్వీజ్ చేస్తున్నట్టుగా పిండుతున్నట్టుగా ఉంటుంది పెయిన్. దీస్ పెయిన్స్ మే బి ఇన్ ది టెంపుల్, ఇన్ ది టాప్ ఆఫ్ ద హెడ్ ఆర్ ఇన్ ది ఫోర్ హెడ్. Again, there is crawling, creeping, numbness of the scalp, sudden shocks in the head. There is no symptom in the head more persistent than numbness of the scalp. It prevails throughout all sensations and pains. అంటే ఈ హెడ్ సిమ్టమ్స్ లో నమ్నెస్ ఆఫ్ ద స్కాల్ప్ అనేది చాలా మార్క్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆల్ హెడేక్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అంటిల్ దే ఆర్ సివియర్. తలనొప్పులన్నీ నెమ్మదిగా పెరుగుతూ వెళ్తాయి ఎప్పటిదాకా, సివియర్ అయిపోయేదాకా. వైలెంట్ న్యూరాలజియా ఇన్ ది హెడ్ విత్ సెన్సిటివ్నెస్ ఇన్ హిస్టీరికల్ పర్సన్స్. సమ్టైమ్స్ నమ్నెస్ ఇన్ ది హెడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇఫ్ ద బ్రెయిన్ వర్ నమ్. అంటే ఈ నమ్నెస్ అనేది ఏ లెవెల్లో ఉంటుందంటే మెదడు మొద్దుబారిపోయింది అన్నట్టుగా, మొద్దుబారిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. Headaches come on from chagrin, from fear, from vexation, from hemorrhages and from sexual anxiety. ఈ తలనొప్పులు దేని వల్ల వస్తాయి అంటే అవమానించబడటం కానీ, లేదా అవమానం వల్ల వచ్చినటువంటి చికాకులు అనమాట చాగ్రిన్ అంటే. లేదా భయం వల్ల కానీ, వెక్సేషన్ వల్ల కానీ, బ్లీడింగ్ ఓవర్గా అవటం వల్ల కానీ, సెక్షువల్ ఎగ్జైట్మెంట్ వల్ల కానీ డెవలప్ అయినటువంటి హెడేక్స్ లో ఇది పనిచేస్తుంది. ఐస్, స్పార్క్స్ బిఫోర్ ది ఐస్, స్పాజమ్స్ ఆఫ్ ద లిడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అపియర్ స్మాలర్ దాన్ దే రియల్లీ ఆర్. సరే, మైండ్ లో తనకంటే తక్కువగా చూసినట్టుగానే ఐస్ లో కూడా, సిమ్టమ్స్ లో కూడా చూడండి ఆ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఇక్కడ ప్రివేల్ అయింది. అంటే కళ్ళ ముందు స్పార్క్స్ కనపడతాయి, కను రెప్పల స్పాజమ్స్, ఏవైనా కానీ వస్తువులు చూసేవి తక్కువ సైజులో కనపడతాయి ఉన్న వాటికంటే సైజు. Sensation of coldness in the eyes, spasms, spasmodic trembling and twitching of the muscles of the eyes. Next, ears. Cramping pain in the ears, coldness in the ears, numbness of the external ears. అంటే చెవుల్లో క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్, చల్లగా ఉంటాయి చెవులు, నమ్నెస్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్, చెవి పైన పిన్నా అంటారు కదా, ఎక్స్టర్నల్ ఇయర్. ది numbness of the ears extends to the face, nose, scalp. ఈ చెవి తిమ్మిరిగా ఉండడము అనేది ఫేస్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది, ముక్కు, స్కాల్ప్ అంతా. ప్లాటినం ఈజ్ ఏ హెమరేజిక్ రెమెడీ. దీంట్లో ఈ హెమరేజిక్ టెండెన్సీ ఉంటుంది. బ్లీడింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్. మ్యూకస్ మెంబ్రేన్స్ మిగతా అవయవాల వేటి నుంచి అయినా కానీ బ్లీడింగ్ అయ్యేటువంటి సిమ్టమ్ ఎక్కువగా ఉంటుంది. ద హెమరేజెస్ వేరెవర్ అబ్జర్వ్డ్ ఆర్ బ్లాక్ క్లాట్స్ విత్ ఫ్లూయిడ్. ఎక్కడైతే బ్లీడింగ్ బ్లడ్ కనిపిస్తూ ఉంటుందో
అవి ఎలా ఉంటాయి? బ్లాక్ క్లాట్స్ లాగా ఉంటాయి, ఫ్లూయిడ్ ఫిల్డ్. ఆన్ ఎగ్జామినింగ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది నోస్ హెమరేజ్ ఈజ్ అబ్జర్వ్డ్. అంటే ఆ సిమ్టమ్స్ ని అబ్జర్వ్ చేస్తే ముక్కులో నుంచి రక్తం రావటం ఉంటుంది. అది కూడా ఎలా వస్తుంది? బ్లాక్ కోయాగ్యులేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది నోస్. ఆ బ్లీడింగ్ క్యారెక్టరిస్టిక్ అదే ఫీచర్ చెప్పారు. ఏమి స్పెసిఫిక్ గా అంటే నల్లగా ఉండి గడ్డగట్టినటువంటి బ్లడ్ వస్తుంది ముక్కు నుంచి. ఓవర్ సెన్సిటివ్ టు స్మెల్. Violent crampy pains at the root of the nose with redness of the face. Next face. Sensation of coldness of the face. Numbness of the face. Cramping, pressing pains in the face. Neuralgia of the face. Coldness, crawling, numbness of the face. Numbness of the malar bone. Malar bone మీకు ఒకసారి చూపించాను కూడా. Tearing, bowing pain in the face. Pulsating and digging through the lower jaw, especially the right side, together with numbness and coldness. The pains come gradually and go gradually. ఈ నొప్పులన్నీ కూడా గ్రాడ్యువల్ గా వచ్చి మనకి గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటాయి. సెన్సేషన్ యాజ్ ఇఫ్ టంగ్ వర్ స్కాల్డెడ్. అంటే కాలినట్టుగా ఉంటుంది అనమాట టంగ్. క్రాలింగ్ ఆన్ ద టంగ్, ఏదో పాకుతున్నట్టుగా ఉంటుంది టంగ్ మీద. ఇక్కడికి ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః సోమశ్రేష్ఠ. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.